హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం రాజకీయపరమైనటువంటి వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యల కోసం ఒత్తిడి చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు. అసలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించే అర్హతే లేదు, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణల తర్వాత ఆరోపణలకి రాష్ట్ర హోంమంత్రి అనిత చాలా ఘాటుగా స్పందించారు. చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలు, దాడులు, దాష్టికాలు ఇవన్నీ జనానికి తెలియదా? ఈయన మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదిరే పని కాదు, అలాగిన మాట్లాడితే కేసులు నమోదు చేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిక కూడా జారీ చేశారు హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన తర్వాత అంటే 45 రోజుల్లో 36 మంది హత్యలకు గురయ్యారు, ఒక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఒక 350 మంది మీద దాడులు జరిగాయి అనేటువంటి విధంగా ఇలాగ నోటికి వచ్చిన లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీ ఇష్టం వచ్చినట్టు లెక్కలు చెప్తే సరిపోయిందా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించు, లేకపోతే కేసులు పెడతాం, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదిరేటువంటి పని కాదు అనేటువంటిది హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఆ రోజున పరదాలు కట్టుకుని తిరిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కనీసం జరిగినటువంటి దాడుల మీద మీరు రెస్పాండ్ అవ్వలేదు ఆ రోజున అని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు, హత్యలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వము జరిగినటువంటి ఘటనలు మేము రెస్పాండ్ అవుతుంది, ఇవి రాజకీయ హత్యలు కాదు, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసని మేము మా ప్రభుత్వం ప్రేరేపించదు అనేటువంటి విధంగా కూడా హోంమంత్రి చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఈ ప్రభుత్వం తరపున హోంమంత్రిగా అనిత రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేన తరపున నాగేంద్రబాబు రెస్పాండ్ అయ్యాడు. నాగేంద్రబాబు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి భయం అసెంబ్లీకి రావడానికి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తానంటాడు, అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఈ విధమైనటువంటిది నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని నాగేంద్రబాబు చెప్పాడు. అంటే జనసేన పార్టీ కూడా రెస్పాండ్ అయింది. పవన్ కళ్యాణ్ అయితే రెస్పాండ్ అవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద రెస్పాండ్ అవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, వీటి మీద ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎందుకంటే హోంమంత్రి స్థాయిలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా హోంమంత్రి స్థాయిలో మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. అంటే తెలుగుదేశం అంటే అధికారంలో ఉన్న 3 పార్టీల్లో తెలుగుదేశం తరపున హోంమంత్రి అనుకోవాలి, ప్రభుత్వంలో వాళ్ళే వీళ్ళు. తెలుగుదేశం తరపున చాలామంది రెస్పాండ్ అయ్యారులే, అంటే హోంమంత్రిగా ఆవిడ రెస్పాండ్ అయ్యారు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనే దాని మీద మాట్లాడతారేమో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఈ అంశాన్ని తీసుకెళ్తారు కాబట్టి ఢిల్లీ స్థాయిలో ధర్నాలు, ప్రధానమంత్రి హోంమంత్రిని కలుస్తాం, అదేవిధంగా రాష్ట్రపతిని కలుస్తాం, రాష్ట్రపతి పాలన పెట్టమని అడుగుతాం, రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి మొత్తాన్ని దేశం మొత్తానికి వివరిస్తామని చెప్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి దీని మీద. అయితే అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించారు. ఈ దాడులు వీటి మీద
వినుకొండ హత్య వీటి మీద మాట్లాడుతున్నారు. ఇది వ్యక్తిగతమైనటువంటి కక్షలకు సంబంధించినటువంటి అంశం. ఇంతకుముందు ఒక పాపని దారుణంగా వేధిస్తుంటే అడ్డుకున్నటువంటి ఆమె సోదరుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేస్తే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఆ రోజున కదా మాట్లాడాల్సింది. ఆ రోజున శాంతి భద్రతలు అదుపులో లేవు, ఆ రోజున రాష్ట్రపతి పాలన అడగాలి అనేటువంటి విధంగా బీజేపీ కూడా రెస్పాండ్ అయ్యింది. అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ అంశం మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా తీవ్రమైనవి కదా. ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రతలు లేవు. అసలు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 40 రోజులు కాల, ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లెక్కేసి 45 రోజుల నుంచి అసలు ఇన్ని హత్యలు జరిగినాయి. 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 1000 దాడులు జరిగాయి, 12,000 కుటుంబాల వాళ్ళు ప్రాంతాల నుంచి వెళ్ళిపోయేటువంటి విధంగా బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా మాట్లాడాడు. ఢిల్లీకి వెళ్తా అంటాడు. ఇవన్నీ కన్నా మరి ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పార్టీలు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది అది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏమనుకుంటుంది, మేము సంక్షేమ పథకాలని ఇచ్చిన హామీల ప్రకారంగా 5 సంతకాలు చేశాడు చంద్రబాబు నాయుడు. పెంచుతా అన్న పెన్షన్లో పేదల ఇళ్ళకెళ్ళి మరి పంచాడు. 7,000 రూపాయలు ఇచ్చాడు. 3,000, 4,000 పెన్షన్ చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు. మెగా డిఎస్సి ప్రకటించాడు. ఇలాగా ఇంకా సంక్షేమ పథకాలు ఒకవైపున, ఇంకొక వైపున పోలవరం, అమరావతికి నిధుల కోసం కేంద్రం దగ్గరికి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. 2 సార్లు వెళ్ళాడు. ఇవన్నీ అంశాల మీద ప్రభుత్వము ఒకవైపున సానుకూలమైనటువంటి అంశాలతో ముందుకెళ్లాలని వాళ్ళు చూస్తుంటే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు, అన్యాయాల, అక్రమాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని అనుకున్నది అధికార పక్షం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకోండి, ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ఆయన నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి, అంతకుముందు నెల్లూరు, ఆ తర్వాత కడప, నిన్న వినుకొండ, ఇప్పుడు గవర్నర్ను కలిసి ఈ రోజున విజ్ఞప్తి చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, గవర్నర్ మీరు దీని మీద రాష్ట్రపతి పాలన సిఫారసు చేయమని గవర్నర్ని అడగటం. మళ్ళీ ఢిల్లీకి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మరి మేము గవర్నరు ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు, దాన్ని కూడా అడ్డుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. దీన్ని అడ్డుకొని ఒక రోజే జరుగుతాయి కాబట్టి ఆ ప్రసంగం ఉంటుంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చేసి ఢిల్లీకి వెళ్తారు అనుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళ్తాడా లేదా చూడాలి, ఇది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏంటంటే మొత్తం ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు, లేదా అమరావతి, పోలవరము, డెవలప్మెంటు, ఈ ఆస్పెక్టు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, వాటి మీద కేసులు, ఈ అంశాలు మొత్తాన్ని పక్కకే నెట్టేసి జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేటువంటి ఒక అంశాన్ని, ఎజెండాని ముందుకు తీసుకొచ్చి ఆ ముందుకు తీసుకురావడానికి ఒక అవకాశాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే 45 రోజుల్లో దాడులు, దాష్టికాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత 5 ఏళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో అంతకుముందు ఉండేటువంటి పరిస్థితుల కన్నా కూడా ఎక్కువగా 5 ఏళ్ల పాటు దాడులు, దాష్టికాలు, హత్యలు, బెదిరింపులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎత్తడం, ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం. అయితే 5 ఏళ్ళు జరిగినటువంటి దానికి వీళ్ళు 45 రోజుల్లోనే అసలు ఏంది ఇంత స్థాయిలో, ఇంత అంటే ఒక రకమైనటువంటి రివెంజ్ అన్నట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇది అధికార పక్షానికి మరి ఈ మాట వాళ్ళు అంగీకరించకపోయినా 45 రోజుల్లో మాత్రం దాడులు, దాష్టికాలు పెరుగుతున్నటువంటి మాట. దీన్ని అవకాశంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎజెండా మొత్తాన్ని కూడా ఈ అంశం వైపు తిప్పి, జగన్మోహన్ రెడ్డి మొత్తం పరిస్థితులన్నింటినీ కూడా తన వైపు తిప్పుకొని తను ఈ అంశాన్ని, ఎజెండాను ముందుకు తీసుకొచ్చి ఈ అంశాన్ని హైలైట్ చేసి ఒకవైపున అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం, రెండో వైపున తన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఇలాంటి దాడులు వీటినన్నింటి కూడా నేను ఎదుర్కొంటాను, నేను ఉంటాను, నేను మీ అందరికి అండగా ఉంటాను అనేటువంటిది వాళ్ళకి ఒక ఇది క్రియేట్ చేసేసి భరోసా కల్పించేటువంటి ప్రయత్నంగా ఈ ఎజెండాని తీసుకున్నారు. ఒక రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ మొత్తము
ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఎజెండా వైపే అందరూ అనివార్యంగా రావాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇక రాజకీయంగా ఎవరిది పై చేయింది ఏంటి ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారు? ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి, హోంమంత్రి, రాష్ట్రపతి అపాయింట్మెంట్లు దొరుకుతాయా లేదనేటువంటి దాని మీద రాజకీయపరమైన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.